నేను మీ జగడాల జాదవ్ తోటి మోతవారి ముచ్చట. ప్రభుత్వం స్పందించి ఇక్కడ సంబంధిత ఆదివాసీలకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి. అదేవిధంగా విద్యా వైద్యం మీద విద్యార్థులు ఇలా రోడ్ల మీద పడి చదువు పక్కకు పెట్టి ఇలా తిరిగే పరిస్థితి కనబడుతుంది. విద్యా వైద్యం సౌకర్యం చేయాలి. అదేవిధంగా ఏదైతే అన్యాక్రాంతానికి గురైన భూములు కూడా వెంటనే ప్రభుత్వము తిరిగి మా ఆదివాసులకు ఇప్పించాలని చెప్పి మేము చూడనే బతుకాలు డిమాండ్ చేస్తాము. స్థలం అంటే ఇక్కడ మేము దేవుని దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది సార్. ఆ ఖాళీ ప్లేస్లో గుడిసెలు వేసుకున్నాం సార్. ఆ ప్లేస్ అయితే మాకు ఖచ్చితంగా కావాలి. దాంట్లో మాకు మాకు న్యాయం చేయలేదు సార్. ఇప్పటికీ ఒక ఇల్లు కావాలన్నా కూడా ఎవ్వరు మాకు ఇచ్చేది లేదు. ఇక సార్ ఎట్లా సార్ మీ తరఫున మన సంఘ తరఫున మన కోటర్స్ అన్న మాట్లాడండి సార్ అని అంటే సరే మన సంఘ తరఫున మాట్లాడాలని మా సార్ చెప్పారు. అయితే ఇక ఖచ్చితంగా అదే గుడిసెలలో ఉంటున్నాం సార్. మాకైతే ఖచ్చితంగా మాకు ఇల్లు కావాలి, నీళ్ళు కావాలి. మాకు ఇక్కడ మాకు ఏది అందుబాటులో లేదు సార్. ఇప్పటికైతే మాకు ఈ ధర్మారావులో నాయకులకు ఇది వచ్చిందంటే లేదు సార్. ఒక్కొక్కరికి ఒక ఇల్లు రాలేదు. ఒక్కొక్కరికి ఇల్లు వచ్చినా ఉన్నోళ్ళకి వచ్చుడు కానీ మాకు లేని వాళ్ళకి ఏది లేదు సార్. మమ్మల్ని 5 రోజులు పండుగ చేస్తారట. ఆ పాటకు పోతానికి ఆట మా దగ్గర ఉందని మేము కొద్దిగా మీ గొల్లలు కానీ మేము ఏత తీస్తాం.